భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 500 వెహికల్స్తో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి ఉప్పల్ డిపో మీదుగా ఉప్పల్ డిపో నుంచి చెంగిచెర్ల దగ్గర గల ఉప్పల్ డిపో దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడి నుంచి చెంగిచెర్ల నుంచి ఆర్ఎన్ఎస్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ ఘనంగా నివాళులు అర్పించి అక్కడి నుంచి గౌతమ్ గారి కాలనీ అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి అక్కడ కూడా నివాళులు అర్పించి అంబేద్కర్ నగర్ ఫేస్ 3లో గల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలతో వారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో అది ఇలా ప్రమాదంలో పడబోతూ ఉన్నది. ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి దీనికి ప్లేస్లో మరి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్కి ముందు ఇదే మోదీ గారు మధ్యప్రదేశ్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామం ఏదైతే మౌ అనే గ్రామం ఉందో అక్కడ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరి అక్కడ వెళ్ళి ఆయన మొక్కి ఆ తర్వాత ఆయన శపథం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మా భారత రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇది చాలా తప్పు, ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మోదీ గారు స్వయంగా ప్రకటించారు. దాని తర్వాత 2-3 నెలలు గడవక ముందుకే మోదీ గారు ఏమనమాట పార్లమెంటులో బాబాసాహెబ్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా బాబాసాహెబ్ అంటున్నారు, ఇది తప్పు, బాబాసాహెబ్ అనే బదులు ఏ దేవుడి బట్టినా స్వర్గాన్ని దొరుకుతూ ఉండే అని చెప్పి ఒక ఆయన మాట్లాడి. అదేవిధంగా మరి కర్ణాటక ఎంపీ అనంతరామ్ హెగ్డే ఆయన ఏమన్నాడంటే మాకు 400 సీట్లు కల్పిస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పిండు. అదేవిధంగా ఇదే ఈ తెలంగాణ ఉన్నటువంటి ఎంపీ నిజామాబాద్ ఎంపీ మరి ఆయన అరవింద్ గారు ఏమంటాడంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, లౌకిక పదాన్ని తీసేస్తాం. లౌకిక పదం తీసేయడం అంటే కులాలను రెచ్చగొట్టడమే, లౌకిక పదాన్ని తీసేయడం అంటే ముస్లింలను కొట్టడమే, లౌకిక పదాన్ని తీసేయడం అంటే క్రిస్టియన్ల మీద దాడి చేయడమే. ఇది వాళ్ళ లోపల ఉన్నటువంటి కుట్ర. కాబట్టి ఈరోజు ఫెడరేషన్ ముందుగానే గ్రహించి ఇక్కడే వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హనుమాన్ ర్యాలీ అని అంతమందుకు మరి శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ర్యాలీలు, ఈ విధంగా ఒక హిందుత్వ ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అదేవిధంగా పేద వర్గాల మీద మహిళల మీద దాడులు చేయాలని కుట్ర పడుతూ ఉంది. దానికి ఇక్కడే జరిగింది. కాబట్టి ఈరోజు దానికి ధీటుగా బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదమే ఈ దేశానికి రక్ష. ఈ రాజ్యాంగమే ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ఈ రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకంటే వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ సంస్కృతులు కలిగినటువంటి దేశం, వివిధ మతాలు కలిగినటువంటి దేశంలో భారత రాజ్యాంగం రాయాలంటే మామూలు విషయం కాదు. ఇలా ఆ మహనీయుడు మరి విజ్ఞానవంతుడు కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటు కాబట్టి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటు కాబట్టి, ఇలా అన్ని విద్యలు అన్ని డిగ్రీలు సంపాదించాడు కాబట్టి అది రాయగలిగిండు. అది మామూలు విషయం కాదు. అనేక మంది ఇలా బ్రాహ్మణ వర్గాలు కూడా దాన్ని అప్రిషియేట్ పొగుడుతూ ఉన్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ఫెడరేషన్ ఇలా అంబేద్కర్ సంఘాలు, వివిధ కాలంలో ఉన్న సంక్షేమ సంఘాలన్నీ కూడా ఈరోజు కూర్చొని ఖచ్చితంగా 500 బైకులతో పెద్ద ఎత్తున మరి నివాళులు అర్పించడం జరిగింది. దీని ద్వారా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం. ఏంటంటే మీరు ఈ భారత రాజ్యాంగము
రద్దు చేయాలని చూస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వము. అది అట్లా ఇట్లా ఆ బాయలో పడితే, హిందుత్వ ముసుగులో బాయలో పడితే మన బతుకులన్నీ కూడా చెల్లాచెదురు అయిపోతాయి. పూర్వకాలంలో ఏ విధంగా మహిళల మీద దాడి జరిగినాయి, పూర్వకాలంలో ఏ విధంగా దళితుల మీద దాడి జరిగినాయి, ఏ విధంగా అయితే దాడులు జరిగి చదువుకోవడానికి వీల్లేదు మీరు అని ఒక మణిధర్మ శాస్త్రం చెప్పిందో, మీరు ఊళ్ళకే రావద్దని మణిధర్మ శాస్త్రం చెప్పిందో, మహిళలు చదువుకోరాదు ఇంటికే పరిమితం కావాలని చెప్పి మణిధర్మ శాస్త్రం చెప్పిందో, ఆ మణిధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ ఉచ్చులో పడద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను ఒక సందేశం తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీ మీడియాలో వచ్చే విధంగా తీసి పెద్ద ఎత్తున ప్రచారములు పెట్టాలని చెప్పి నేను మీడియా మిత్రులు కూడా కోరుకుంటూ, దీనికి ఈ కార్యక్రమంలో మా యాదగిరి గారు, మా జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా అధ్యక్షులు మన అబ్రహాం లింకన్ గారు, మా టీం మొత్తం కూడా పెద్ద ఎత్తున కష్టపడి వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని పెద్ద ఎత్తున ఈ విజయవంతానికి మరి ఆ క్రెడిట్ అంతా కూడా ఆ గొప్పతనం అంతా కూడా వారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలామంది అంటూ ఉన్నారు, ఈ రోజున వెళ్తూ ఉంటే మాకు పిలిస్తే మేము కూడా వస్తూ ఉంటుంది అని చాలామంది మాకు ఆఫర్ ఇస్తారు. రాబోయే రోజులలో ఒక 1000 మందితోటి 1000 వెహికల్తోటి తీసే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మన యాదగిరి గారిని, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రవల్లి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.